చెప్పినప్పుడే వారికి అసలైన నివాళిగా ఇస్తాం. సత్యం కోసం నిలబడటమే అసలైన వీరత్వం. ధర్మంని అసలు విడిచిపెట్టొద్దు. I feel this topic is not only a subject for competition, but a powerful mirror asking us what kind of India are we building to the way we treat our children and our youth. Veer Bal Divas is celebrated December 26 on every year since 2022. It commemorates the courage and sacrifice of young students of Guru Gobind Singh and the Sahibzadas who chose death over converting into Islam under Mughal rule, who chose death బంధించబడి మిగతా ఇద్దరు మాత్రం జోరావర్ సింగ్, ఫతే సింగ్ లాంటి యువ బాలలు వారి ధైర్య సాహసాలకు మనం చాలా రుణపడి ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళకు ఏజ్ జోరావర్ సింగ్ వచ్చేసి 9 సంవత్సరాలు, అది ఫతే సింగ్ వచ్చేసి 6 సంవత్సరాలు. అంటే ఎవరో పక్క దేశం వాళ్ళు వచ్చి వాళ్ళని ఎంతో పీడించి ఎంతో బంధించినా కానీ వాళ్ళు భయపడకుండా ఎంతో ధైర్యంగా వాళ్ళతో పోరాడి మరియు మా భారత మాతకు మేము రుణపడి ఉంటామని చెప్పేసి వారు ధైర్యంగా ఉన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న ఈ వీర్పాల్ దివస్ జరుపుకుంటాం. సిక్కు పరమ గురువు అయిన శ్రీ గురు గోబింద్ సింగ్ జీ మరియు వారి కుమారులైన జోరావర్, ఫతే సింగ్, జోరావర్ కోసం ప్రశ్నించడం, అన్యాయాన్ని ఎదిరించడం. కానీ నేడు మన సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మనం మౌనంగా ఉంటున్నాం. ఏదైనా name is Sahibzada Zohar Singh and Sahibzada Fateh Singh. They are refused to give and they are give up to the religion also. And they stood firm for the justice and truth. And they sacrificed the inspired and youth of the nation. And Veerpal Divas is reminds of the moral and values of the faith. And the Veerpal Divas even one student, if he is confident enough to express himself, his creative ideas and innovations, then automatically other students will observe him and adopt all the things from him. And after passing on, the history of Veerpal Divas is well known to us all. So I would like to focus on today's generation and what they are doing right now. So when we look at children, ధైర్య సాహసాలు అవన్నీ మనల్ని చాలా ఇన్స్పైర్ చేస్తున్నాయి మన రియల్ లైఫ్లో కూడా. అయితే దీని నుండి మనం ఏం నేర్చుకోవాలనంటే, ఏదైనా ఇంజస్టిస్ జరిగినప్పుడు మనం దానికి అగెయిన్స్ట్గా ఉండడం. Veerpal Divas is celebrated on December 26, has initiated మన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ దీన్ని ప్రకటించడం జరిగింది. Mothers home and they will see the complete earth and world. If they may struggle. If they face age is never a measure of courage. Veerpal Divas is observed on 26 December to honor the supreme sacrifice of Sahibzada Zorawar Singh and Zohar Fateh Singh, the young sons. మన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ దీన్ని ప్రకటించడం జరిగింది.
till 2022. Why? Because we are in a country which is not aware of its own festivals. Rather than it encourages many foreign festivals. So it is important to know the history of. It is important to know the అవకాశాలు చాలా చేస్తారు కానీ ఇస్తున్నాం అవకాశాలు. హౌ ఎ చైల్డ్ ఈస్ బ్రాట్ అప్. ఎ చైల్డ్ బై నేచర్ ఇస్ అన్ ఎక్సలెంట్ పొటెన్షియల్ హ్యావింగ్ పవర్. కాకపోతే మన వాతావరణం వాళ్ళకి అవకాశం ఇవ్వట్లే. ఇస్తే మాత్రం అద్భుతాలు చేయగలుగుతాం. ఇది మొదటి ఉంది కానీ మనుషులు ఎంతమంది ఉన్నారు అందులో అని లెక్కే. చాలా షాకింగ్ ఆన్సర్ వస్తుంది. మీరే ఆలోచించుకున్న తర్వాత ఇప్పుడు టైం లేదు అనుకుని మాట్లాడండి. కాబట్టి మనుషులు పుట్టుకలు మనుషులు కాదు, మనుషులుగా మారుతారు. ప్రమోషన్ అది మనుషులుగా మారడం అనేది. ఎవరైనా సరిగ్గా బిహేవ్ చేయకపోతే వీళ్ళు ఏం మనిషిగా అంటాం మనం, అంటే మనిషి కాలేదు వాడు అని. మనిషి తర్వాత ఇంకొక స్టేజ్ ఏంటి అంటే, అద్భుతమైన స్టేజ్ ఏంటంటే ఎదుటి వాళ్ళను రక్షించేవాడు, సహాయం చేసేవాడు, కాపాడేవాడు దేవుడు అవుతాడు. దేవుడు కూడా ప్రమోషనే. దేవుడు ఎక్కడో లేడు, మీలోనే ప్రమోషన్ వస్తే దేవుడు అవుతాడు. మనం ఇప్పుడు ఎవరికైతే దండం వేసి mother's breast milk in the India, that is the colostrum, is having a rich patriotism, sir. So that is the gene that is there in all Indians. That is the power of. కానీ దాని తర్వాత మనుషులు డివైడ్ అయిపోయారు. హిందూ సంఘం మనం అనుకుంటాము, హిందూ ధర్మంలో చైతన్యం వచ్చింది, వీళ్ళతో ఐక్యత పెరిగినది. కానీ ఐక్యత అన్నది నా దృష్టిలో పెరగలేదు, తరిగిపోయింది. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కానీ దాని తర్వాత మనుషులు డివైడ్ అయిపోయారు. హిందూ సంఘం మనం అనుకుంటాము, హిందూ ధర్మంలో చైతన్యం వచ్చింది, వీళ్ళతో ఐక్యత పెరిగినది. కానీ ఐక్యత అన్నది నా దృష్టిలో పెరగలేదు, తరిగిపోయింది. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మీ తలని మీ అరిచేతుల పైన పెట్టుకొని రావాలని కోరుతుంది. ఎప్పుడైతే బాబర్ భారతదేశంపై అటాక్ చేశాడో, ఖురాసాన్ ఖస్మానా కియా హిందుస్థాన్ డరాయా, అతను వచ్చి పఠానులకు కానీ హైందవులకు కానీ ఎవరికి వదిలిపెట్టలేదు. దానికి బాబర్కి మొట్టమొదటిసారి అతనికి విరుద్ధంగా నిలబడ్డవాడే శ్రీ గురు నానక్ దేవ్ జీ మహారాజ్. और మీకు తెలిసి ఉండదు చాలా మందికి, ఎక్కడైతే రామ జన్మభూమి దాని గురించి ఏ గ్రంథంలో లేదు, ఎక్కడ రాసి లేదు. కానీ గురు నానక్ యొక్క వాణిలో దాని గురించి చెప్పాడు గురు నానక్ పాషా.